తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే దుష్ప్రచారంతో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి. శ్రీవారి భక్తులకు వాస్తవాలు తెలియాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం సిట్ను నియమిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా కామెంట్లు చేయడంపై విస్మయం వ్యక్తం చేసిందన్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. పోలీసులు అరెస్టు చేసిన చిన్న అప్పన్న తన పిఏ అంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. 2018 తర్వాత చిన్న అప్పన్న తన వద్ద పనిచేయడం లేదని స్పష్టం చేశారు. కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నేతల వద్ద అతను పని చేస్తున్నాడని, ఇప్పుడు అతను తన పిఏ కాదని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు లాస్ట్ 10 రోజుల నుంచి మీడియాలో చిన్న అప్పన్నని నా ఎక్స్పిఏ 2014 నుంచి 19 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పని అరెస్ట్ చేశారు. మీరు పదే పదే మీడియాలో ఎస్పెషల్లీ కొన్ని మీడియాలు చిన్నప్పన్న నా పిఏ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. 2018 తర్వాత ఆయన నా పిఏ కాదు. దానికి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. 2018లో నేను రిజైన్ చేసినాక ఆ తర్వాత ఈ జాయిన్డ్ విత్ మా పార్టీలో ఉన్న అదర్ ఎంపీ వి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక తెలంగాణ ఎంపీ దగ్గర కూడా పనిచేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చినాక ఒక 4 నెలలకు 5 నెలలకు ఈఆర్ జాయిన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ సమ్ స్పెషల్ ఆఫీసర్ లైజన్ ఆఫీసర్ అట్ ఆంధ్రప్రదేశ్ భవన్. సో దీస్ 2 థింగ్స్ మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. అప్పన్న నా పిఏ అని, ఆయన అరెస్ట్ చేశారని, ఆయన ద్వారా ఏదో హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయని. ఇప్పుడు అప్పన్న ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే వాటిని ఆయన పైన ఎంక్వైరీ చేసి ఆయన తప్పు చేస్తుంటే ఏమైనా హవాలా ట్రాన్సాక్షన్ చేస్తుంటే సెక్షన్ ప్రకారం మీరు ఆయన పైన చర్యలు తీసుకోండి. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సప్లైపై సమగ్రంగా విచారణ జరపాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచే కాకుండా 2014 నుంచి, వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరాపై లోతైన విచారణ చేపట్టాలని సిట్కు సూచించినట్లు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు అడల్టెడ్కి సప్లై చేశారు. సప్లై చేసిన దాంట్లో పామ్ కెనాల్ ఆయిల్, పామ్ ఆయిల్ మిక్స్ అయిందని చెప్తున్నారు. అది మీరు 2019 నుంచి చేస్తున్నారు. 2019 నుంచి జరుగుతుందని మేము చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అదేవిధంగా సప్లయర్స్ ఏమైనా ఒక ఇద్దరు మారితే మారుండొచ్చు. 2014 నుంచి కూడా, ఇంకా ముందు నుంచి కూడా వీలైతే. ఎందుకంటే ఈ సప్లయర్స్ ఒకరిద్దరు మారిన సప్లయర్స్ అంతా వాళ్ళది కదా. సో అడల్టెడ్కి ఎప్పుడు నేను చేస్తాను అనే దాంట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన, భక్తులకి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాసుడి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు అనుమతి లేకుండా శ్రీనివాస సేతు బ్రిడ్జి కోసం 690 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ వ్యయం సుమారు 90 కోట్ల వరకు తగ్గించడమే కాక బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. శ్రీవారి నిధులలో నుంచి ప్రతి రూపాయి వృధాగా పోకుండా కాపాడామని తెలిపారు. టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే స్వామివారికి సమర్పించే ప్రసాదాలను అవినీతి చేయాల్సిన పని లేదు. ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో కోట్లాది రూపాయల నిధులు టీటీడీ ఖర్చు పెడుతుంది. వాటన్నిటిలో నేను అవినీతి చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ స్వామివారి సేవలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. నా హయాంలో చేసిన
ఎస్పెషలీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వంలో శ్రీనివాస్ సేతు బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేయటం కోసం సుమారుగా 680 కోట్లకో 690 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము వచ్చినాక దాన్ని ఆపేశాం. మా ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే బోర్డు శాంక్షన్ లేకుండానే అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో. దీనిపై విచారణ చేయాలి అని చెప్పి ఆపేయటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంట్రాక్టర్లు వచ్చి మా అధికారులతో మాట్లాడారు. వాళ్ళతో కూర్చొని కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేయండి, ఇది చాలా అబ్నార్మల్గా కాస్ట్ బిడ్ చేస్తున్నారని చెప్పి ఆ కాంట్రాక్టర్లను చెప్పడం జరిగింది. తదుపరి జరిగిన విషయాలలో కూడా సుమారుగా 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కాస్ట్ తగ్గించి మళ్ళా అదే కాంట్రాక్టర్ చేత ఆ నిర్మాణం కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేయించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో వీటిపై కూడా మీరు విచారణ చేయండి. ఎందుకు అంత కాస్ట్ ఎక్కువ పెంచి గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా, దాంట్లో కూడా మేము అవినీతి చేయాలనుకుంటే అట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. మేము చేయలేక స్వామివారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్ట్ని తగ్గించడమే కాక ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్టర్తో చెప్పి చేయించడం జరిగింది.